నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రోజా గారు అసెంబ్లీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఆడపిల్లకి ఎక్కడ కష్టం వస్తే అక్కడ బుల్లెట్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటారని చెప్పేసి పంచ డైలాగులు కొట్టిన రోజా గారికి హోంమంత్రి అయిన అనిత గారు పెద్ద బాంబు పేల్చారని అనుకోవాలి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే హోంమంత్రి అయిన అనిత గారు రోజా గారికి మంచి ఒక బాంబు వెలిసిన రకంగా అనిపిస్తుంది. ఈ రకంగా అంటే దిశ చట్టం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అని చెప్పేసి రోజా గారు చెప్తే, ఇప్పుడు అది అలాంటిది చట్టం ఏంటి, కొత్త చట్టం తీసుకొచ్చామని చెప్పేసి అనిత గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఏంటి అంటారు అది? ఇది అసెంబ్లీలో మీరు అన్నట్టు పంచ్ డైలాగ్గా బాగుంటుంది, కానీ ఆచరణలో ఏం జరిగింది అనేది మనకు ముఖ్యం అమ్మా. డైలాగులు మనం ఎప్పుడు వచ్చాము అని కాదు ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా, లేకపోతే జగన్ గన్ కన్నా ముందు వచ్చేస్తాడు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే, ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి బాగున్నాయి. కానీ 2019 నుంచి 24 వరకు ఆడపిల్లల మీద, మహిళల మీద చాలా దారుణమైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అనేక విధాలైనటువంటి హింస మహిళల మీద జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఏమీ పెద్ద ఎఫెక్టివ్ ఫలితాలు అయితే రాలేదు. వీళ్ళు 2019 డిసెంబర్లో, గత 2019 డిసెంబర్లో హైదరాబాద్లో ఒక దిశ అనే, అంటే పేరు అలా మార్చారు, ఒక డాక్టర్, ఒక వెటర్నరీ డాక్టర్ మీద జరిగిన ఘోరమైనటువంటి గ్యాంగ్ రేపు, ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కూడా స్పందించి ఇలాంటివి ఎక్కడైనా జరగవచ్చు, అందుకని మేము దిశ పేరు మీద ఒక చట్టం చేశామని చెప్పి చేసింది. ఆ చట్టం దిశ పోలీస్ స్టేషన్లని మహిళలతో పోలీస్ స్టేషన్ పెట్టారు. అంతకుముందు కూడా తెలుగుదేశం టైంలో కూడా ప్రత్యేకంగా మహిళల మీద జరిగిన దౌర్జన్యాలని, లేకపోతే వరకట్న వేధింపులు కానీ, లేకపోతే వివాహ సంబంధమైనటువంటి ఈ క్రైమ్స్ని సంబంధించి మహిళా పోలీస్ స్టేషన్లు కూడా అప్పటికే ఉన్నాయి. కానీ వీళ్ళు దిశ పోలీస్ స్టేషన్లు అని వాటి పేర్లు మార్చి మేదో మహిళలకు చేస్తున్నాం అనే ఒక పెద్ద ఒక పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ ఆచరణలో జరిగింది మాత్రం ఏమీ లేదు. అందువల్ల దానికి తోడు కేంద్రం అసలు ఈ దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించలేదు, అనుమతించలేదు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే, కేంద్రం ఆమోదించినా అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం మేము దిశ చట్టాన్ని అమలు చేస్తున్నాము, తర్వాత దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. చాలాసార్లు జిల్లాలో 1-2 పెద్ద పెద్ద టౌన్లో కూడా పెట్టారు దిశ పోలీస్ స్టేషన్. ఇది మొదటి నుంచి వివాదం కొనసాగుతుంది. ఈ దిశ చట్టం అనేది అసలు దీనికి గుర్తింపే లేదు కోర్టుల్లో. ఇప్పుడు దిశ చట్టం అనేది వీళ్ళు ఆమోదించిన చట్టాన్ని కోర్టులు కూడా ఆమోదించాలి, వాళ్ళ దీంట్లో ఇండియన్ పీనల్ కోడ్లో దాన్ని చేర్చాలి. అప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని జడ్జిలు ఫలానా దిశ చట్టం, ఫలానా యాక్టు, ఫలానా గవర్నమెంట్ చేసింది, దీనికి ఆమోదం ఉంది అని ఆ చట్ట ప్రకారం శిక్షలు వేస్తారు. కానీ ఆ చట్టం అమల్లో గుర్తింపు లేదు. కాబట్టి ఉన్నా లేకపోయినా పేరుకే అది ఒక పేపర్ పుల్ లాంటిది అనుకోండి. అందువల్ల ఈ వంగల్పూడి అనిత గారు హోంమంత్రిగా ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇంతకుముందు ప్రతిపక్ష నాయకురాలుగా ఆమె స్వయంగా అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలకు ఆమె కూడా గురైంది, తర్వాత ట్రోలింగ్లకు గురైంది, తర్వాత ఆమె మీద అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టిన సిచ్యువేషన్స్ని ఆమె ఎదుర్కొంది. సమాజంలో అన్ని కష్టాలు ఆమె స్వయంగా ఎదుర్కొని ఒక టీడీపీ నాయకురాలుగా నిలబడింది. కాబట్టి ఆమెకి తెలియని అంశాలంటూ ఏం లేవు రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎలాంటి వాళ్ళ మీద దాడులు జరిగినాయి, తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ, మహిళల మీద కానీ ఎలాంటి హత్యలు జరిగినాయి, ఇవన్నీ కూడా ఆమె వరుసపెట్టి చెప్పగలిగినంత గుర్తు ఆమెకుంది. కాబట్టి ఆమె ఏమంటుందంటే, ఈ రోజా చెప్పే పంచి డైలాగులతో జరిగేది ఏం లేదు, ఇవి చట్టం అనేది దానికి ఆమోదం దొరకలేదు, మేము ఒక కొత్త చట్టాన్ని తయారు చేస్తాము, అట్లాగే గతంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లని మళ్ళీ మేము పునరుద్ధరిస్తాము. ఇదే పోలీస్ స్టేషన్లు గతంలో స్పెషల్గా అందరూ మహిళా పోలీసులే ఉంటారు, అందులో కేవలం మహిళల మీద జరిగిన నేరాలు, ఘోరాలు మాత్రమే అవి రిజిస్టర్ చేస్తాయి, వాటి మీద దర్యాప్తు చేస్తాయి, వాటిని కోర్టులో విచారణకు పెడతాయి. అంతే తప్ప జనరల్ క్రైమ్స్ ఇతరుల మీద, మగాళ్ళ మీద కానీ ఇతర సివిల్ అంశాల మీద కానీ చేయవు. క్రిమినల్గా మహిళల మీద జరిగిన దాడులు కానీ, వేధింపులు కానీ, రేపులు కానీ, ఎలాంటి భౌతికమైన దాడులు కానీ ఇవి చేస్తుంది. అలాగే
వివాహానికి సంబంధించినటువంటి గృహహింస కూడా ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తాయి, దర్యాప్తు చేస్తాయి, అరెస్టులు చేస్తాయి, కోర్టులో కూడా కేసులు ప్రవేశపెడతాయి. ఇలాంటి మేము ఒక పటిష్టమైన వ్యవస్థని తయారు చేస్తామనేది ఇప్పుడు వంగల్పూడి అనిత గారు చెప్తుంది. ఆమె ఇదే కాదు, ఇంకా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అకృత్యాలు కానీ భూదందాలు కానీ ఇవన్నీ కూడా నాకు తెలుసు. వీటన్నిటిని ఏది వదిలేది లేదు. ప్రతి అంశాన్ని మేము మంత్రులు కూడా చేశారు, మంత్రుల మీద కూడా కేసులు పెడతాము. ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రశ్నే లేదు మా కార్యకర్తల మీద కానీ. తర్వాత తటస్థులైన ప్రజానీకం మీద జరిగిన డాక్టర్ సుధాకర్ గారి హత్య దగ్గర నుంచి ఆయన కూడా ఒక హత్యకి అంటే ఆయన సావుకి కారణమైనట్టు వ్యవహరించారు. అలాగే ఒక ఎమ్మెల్సీ హత్య చేసి సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి అనేకం. చంద్రయ్య అని మాచర్లలో ఒక తెలుగుదేశం కార్యకర్త జై వైఎస్ఆర్సీపీ అనలేదని గొంతుకోసి చంపేశారు పట్టపగలు. అట్లా తర్వాత ఎన్నికల్లో జరిగిన హింస కానీ, తర్వాత ఈవీఎంలు పగలగొట్టడం కానీ, ఎన్నికల తర్వాత జరిగిన హింస కానీ ఇవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము. ప్రతిదీ కూడా చట్టం ముందుకు తీసుకొచ్చి వాళ్ళని శిక్ష పడేటట్టుగా చేయటంలో తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గేదే లేదు. చాలా గౌరవంగా చేశారు. ప్రతిపక్ష నాయకుడిని కూడా అట్లాగే అరెస్ట్ చేశారు. మా పార్టీకి చెందిన నాయకుల్ని, కార్యకర్తల్ని చాలా చిత్రహింసలకు గురి చేశారు. అవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. అధికారులు కూడా ఎవరైతే చట్టాన్ని అధిగమించి ప్రవర్తించారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఇది ఇతరులకు కూడా ఒక గుణపాఠం కావాలి. రాబోయే రోజుల్లో అధికారులు ఎవరు ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించాలి తప్ప అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళ తరపున రౌడీయిజం చేయటం కాదు. ఐపీఎస్లు కానీ ఏ పోలీస్ అధికారి అయినా సరేను ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా మాట్లాడుతుంది. ఆమె ధైర్యస్తురాలు కూడా. గతంలో ఆమె టీచర్గా పనిచేసి రిజైన్ చేసి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి చేసిన చరిత్ర ఇంకొంది. తర్వాత పోలీస్ కేసును కూడా వైజాగ్ కేంద్రంగా ఉత్తరాంధ్రలో అనేక పాయకారావుపేట నుంచి అనుకుంటా ఆమె ఎమ్మెల్యేగా మొన్న గెలిచిన సందర్భంలో ఆమెకి పూర్తి అవగాహన అయితే ఉంది. కాబట్టి ఈ దిశ పోలీస్ స్టేషన్ రద్దు, దిశ చట్టాన్ని రద్దు చేయటం కానీ, తర్వాత గతంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్ పునరుద్ధరణ, ఈ అంశాలన్నిటి మీద కూడా ఆమె స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ నియోజకవర్గాల్లో, ఏ జిల్లాల్లో ఎవరైతే దౌర్జన్యాలు చేసి ఇప్పుడు వరకు కేసులు పడకుండా తప్పిచూ తిరుగుతున్నారో, అరెస్టులు కాకుండా తప్పిచూ తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము చట్ట ప్రకారం కేసులు పూర్తి చేస్తాం. అది ముఖ్యమంత్రి అయినా కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. ముఖ్యమంత్రి మీద కూడా ఉన్నాయి చాలా ఆరోపణలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి, ఆయన మీద కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము బయటికి తీసి రిజిస్టర్ కేసులు నమోదు చేయించి విచారణ చేస్తాము. శిక్ష పడే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను మేము పవిత్ర కార్యంగా తీసుకుని మేము వాటిని పూర్తి చేసి ప్రజల అంచనాలకు తగ్గట్టుగా మేము వాళ్ళు ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని శిక్షించమనే మాకు ఇంత మంచి మెజారిటీతో ఇచ్చారు. వాళ్ళకి అంత తక్కువ స్థానాలు ఇచ్చారు. కాబట్టి ఆ బాధ్యత నుంచి మేము వెనక్కి తగ్గేది లేదు. ప్రజల అంచనాలని పూర్తిగా నెరవేరుస్తామని చెప్తున్నారు. నిజంగా కూడా అవి నెరవేర్చడానికైతే ఆ ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టిందమ్మా. అభినందించాల్సింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.